హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. లక్ష్మిని యమున పిలుస్తుంది. యమున ఒక నిర్ణయం తీసుకుంటుంది. లక్ష్మి విహారీల విషయంలో ఏంటమ్మా రమ్మన్నారు అంటూ లక్ష్మి అడుగుతూ ఉంటుంది. నేను నీ విషయంలో ఒక నిర్ణయం తీసుకున్నాను, నువ్వు అది చేయాల్సిందే అని అడుగుతూ ఉంటుంది. ఏంటమ్మా అది అని అనటంతో యమున కొన్ని పేపర్స్ని తీసి చూపిస్తూ ఉంటుంది. ఇది విడాకుల నోటీస్. దీని మీద నువ్వు సంతకం పెట్టి విహారీకి కూడా సంతకం పెట్టించాలి. నువ్వు విహారీ విడాకులు తీసుకోవాలి. దీనికి ఇది ఒక్కటి మాత్రమే మార్గం మీరిద్దరూ విడిపోవడానికి. అలా చేస్తేనే నా కుటుంబం కలిసి ఉంటుంది అంటూ చెబుతూ ఉంటుంది. లక్ష్మి కన్నీళ్లు పెట్టుకొని బాధపడుతూ ఉంటుంది. అమ్మ, నేనేమి వాళ్ళని ఇబ్బంది పెట్టనమ్మా అంటూ లక్ష్మి చెబుతూ ఉంటుంది. వద్దు, నాకేం చేస్తావో నువ్వు తెలియదు. నువ్వు విడాకుల కాగితాల మీద సంతకం పెట్టు. విహారీతో కూడా ఏం చెప్పి పెట్టిస్తావో నాకు తెలియదు, కానీ విహారీ సంతకం కూడా దాని మీద ఉండాలి. మీరిద్దరూ విడాకులు తీసుకోవాల్సిందే అంటూ తను నిర్ణయాన్ని చెప్పేస్తూ ఉంటుంది. అది కాదమ్మా, నేను చెప్పేది ఒక్కసారి వినండమ్మా అంటూ లక్ష్మి నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. కానీ యమున అవేమీ కూడా వినదు. నాకు ఏం చెప్పడానికి వీల్లేదు. దీనికి సొల్యూషన్ ఇది ఒక్కటి, నువ్వు సంతకాలు పెట్టు, విహారీతో సంతకాలు పెట్టించు. తొందరగా ఈ పని పూర్తి చేసి నాకు కాగితాలు ఇవ్వు అంటూ లక్ష్మి చేతిలో పెడుతుంది. లక్ష్మి ఆ విడాకుల పేపర్ని చూసి బాధపడుతూ ఉంటుంది. దేవుడా, ఎందుకు ఇలా చేస్తున్నావు? ఏమనమ్మా, ఎందుకు ఇలా కఠినంగా మారిపోయారు అంటూ బాధపడుతూ ఉంటుంది. ఇప్పుడు నేను విహారీ గారితో విడాకులు తీసుకొని విడిపోవాలా? ఇక ఎప్పటికీ మేమిద్దరం కలవలేమా? ఎందుకు ఇలా జరుగుతోంది అంటూ బాధపడుతూ ఉంటుంది. ఇక విహారీని తలుచుకొని ఇక విహారీకి విడాకులు ఇస్తుందా లక్ష్మి? చూద్దాం రానున్న ఎపిసోడ్లో.